ఈ ప్రపంచంలో ఆల్ నోయింగ్ క్రియేచర్ అంటే మనిషి, అంతే కదండి. సైన్స్ అంటాడు, టెక్నాలజీ అంటాడు, నాకు సర్వము తెలుసు. సో ఈ ప్రపంచాన్ని పరిపాలించే శక్తి నా వద్ద ఉంది, ఇవన్నీ మనిషి మాట్లాడతాడు కదా. మరి అప్పుడు చెన్నైలో సునామీ వచ్చిందండి. ముందు ఆ సముద్రము దగ్గర ఉండే కుక్కలు, అలాగే మీకు పక్షులు, ఇంకా కాకులు, ఇవన్నీ ముందు ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. మనిషి మాత్రం అక్కడ వాకింగ్ చేస్తూ అలా ఉండిపోయాడు. సునామీ వచ్చింది, చాలామందిని తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది. మరి ఇది గ్రహించలేకపోయాడు కదా, గ్రహణ శక్తి లేకపోవడమే కదా. అయినా కూడా నాదే పై చెయ్యి, ఇది కదా మనిషి భావిస్తాడు. మరి ప్రకృతి మనకు కొన్ని అతి ముఖ్యమైన సూచనలు అంటే చెప్తుంది, దాన్ని తెలుసుకునే శక్తి మనకు ఉండాలి కదా. సో ఇవాళ వైరల్గా సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో అండి, మీరు చూసారో లేదో. మీకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ అంటారు కదా, ఇక్కడ కార్ల మీద, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద రేవెన్స్ని అంటారు, అంటే బొందకాకి అని అంటారు కదా. సో ఇది కనిపించేటప్పటికీ ఇవాళ మీకు ఒక రకమైన భయము, అంటే డూమ్స్ డే రాబోతుందా. ఇది మీరు అంధవిశ్వాసాలు అనుకోవచ్చు, లేదా ప్రకృతి మనకు చెప్తున్న సూచనలు అనుకోవచ్చు. సో ఇది ఇజ్రాయెల్కు ప్రమాదమా? 4 అతి ముఖ్యమైన విషయాలండి. ఫస్ట్ విషయము, వరల్డ్ వార్ 3 రాబోతుందా, ప్రకృతి మనకు చెప్తుందా. రెండవది న్యాచురల్ డిజాస్టర్, సో మీకు చాలా పెద్ద లెవెల్లో ఇది జరగబోతుందా, ఈ డిజాస్టర్ని మనం చూడబోతున్నామా. మూడవది, ద మెసెంజర్ ఆఫ్ గాడ్ రాబోతున్నారా, ఎవరు ఈయన. సో ఇప్పుడు క్రైస్తవం అన్నప్పుడు జీసస్ ఈజ్ కమింగ్ అంటారు. సో ఇది మూడవ విషయం. ఇక నాలుగవది ఇజ్రాయెల్ యొక్క పతనం, దీన్నే డూమ్స్ డే అనొచ్చు. సో ఇప్పుడు ఈ కాకులు ఇలాగ చెల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ, ఆ వీడియో చూసారంటే మీకు అర్థము కాదు, వందల సంఖ్యలో కాకులు, బొంద కాకులు అటు ఇటు ఎగురుతూ ఏదో జరగబోతుంది, న్యాచురల్ కెలామిటీ రాబోతుంది అన్నట్టుగా ఆ దృశ్యము చూసినప్పుడు ఆటోమేటిక్గా ఈ నమ్మకాలు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఇలాంటివి ఉంటాయంటే మన పురాణాల్లో కాకులకు సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి కదండి. చాలా చాలా తెలివైన బుద్ధిజీవి. అలాంటిది మీరు ఇప్పుడు రోమన్ సామ్రాజ్యములో ఉండే ప్రీస్టులు ఉంటారు చూసారా, మత పెద్దలు, వాళ్ళని అడిగారు అనుకోండి, మనము యుద్ధము చెయ్యాలా వద్దా అని అనడానికి ఈ పక్షుల మూమెంట్స్ను వాళ్ళు గమనిస్తారండి. వాటి కదలికల ప్రకారం, అంటే ఏంటి, ఒక పెద్ద వర్షము రావచ్చు, తుఫాను రావచ్చు, ప్రకృతి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇదంతా ఏంటి, పక్షులను గమనించి వీళ్ళు చెప్తారు, రాజులకు చెప్తారు, యుద్ధము చెయ్యి లేదా వద్దు, ఇప్పుడు యుద్ధము చేస్తే మనం ఇరుక్కుపోతాము. సో ఇలాగా వీటికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే మీరు వినే ఉంటారు, టవర్ ఆఫ్ లండన్ అంటారు. సో ఇది చాలా చాలా ఫేమస్ కదండి. ఇక్కడ రేవెన్స్ ఉంటాయి, బొందకాకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇవి గూటిని విడిచిపెట్టి, అంటే ఈ టవర్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయో బ్రిటిష్ సామ్రాజ్యము కుప్ప కూలిపోతుంది, ఇది వీళ్ళ నమ్మకం. సో అలాంటిది వీళ్ళు ఏం చేస్తారు, ఒక 6 రేవెన్స్ను ఎప్పుడూ కూడా బంధించి టవర్లోనే ఉంచుతారు, ఇది వీళ్ళ ట్రెడిషన్. సో ఇవి ఉన్నంత కాలము కూడా యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ సామ్రాజ్యం అలాగే ఉంటుంది, దీని యొక్క డౌన్ఫాల్ అనేది ఎప్పుడు జరగదు. ఇలాంటి నమ్మకాలండి. సో ఎలాగైతే మీకు హిందూ పురాణాల్లో, ఇతిహాసాల్లో కాకులకు సంబంధించి కథలు ఉన్నాయో, మీకు యూరోప్లో కూడా చాలామంది నమ్ముతారు. కానీ ఇప్పుడు ఈ వీడియో మీరు చూసారు అనుకోండి, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఇది జరిగినట్టుగా చెప్తున్నారు. మీరు 2 ఏళ్ల క్రితం చూసారు అనుకోండి, టెక్సాస్ అనబడే ప్రాంతంలో సరిగ్గా ఇలాంటి ఒక సంఘటనే జరిగింది. మరి అలాంటప్పుడు ఇజ్రాయెల్ యొక్క డూమ్స్ డే అనొచ్చు, లేదా అమెరికా యొక్క పతనం ప్రకృతి చెప్తుందా, కాకులు చెప్తున్నాయా అమెరికా సామ్రాజ్యము కూలిపోతుందా. ఎన్ని వీడియోల్లో మాట్లాడుతున్నాం, మరి వాళ్ళు కూడా చెప్తున్నారా, దేవతలు ఇదే మాట్లాడుతున్నారా. సో విచిత్రంగా ఉంది. ఎటొచ్చి శాస్త్రవేత్తలు, మరి వాళ్ళ మాటలు వినాలి కదా. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, ఇజ్రాయెల్ అనబడే దేశం, ఈ దేశం ఉంది చూసారా, దీని యొక్క టెరిటరీని చూడాలి, లొకేషన్ని చూడాలి. యూరోప్, ఆసియా, ఆఫ్రికా, దీనికి ఒక మైగ్రేషన్ టెరిటరీగా పక్షులు చూస్తాయి. కాబట్టి ఇజ్రాయెల్లో ఇలాంటి దృశ్యాలు చాలా చాలా కామన్.
అంటే అటు నుంచి వెళ్ళే పక్షులు ఇటు, ఇటు నుంచి వెళ్ళే పక్షులు అటు, ఇజ్రాయెల్ వద్ద ఇలాగ కుప్పలు తెప్పలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకండి ఇజ్రాయెలే? ఇప్పుడు ఈరాన్లో మీకు బ్లాక్ రెయిన్ అంటున్నాం, యాసిడ్ రెయిన్ అంటున్నాం, అంటే ఈరాన్ పతనము ఖాయము చెప్పొచ్చు కదా. మరి ఇప్పుడు ఈ కాకులు చెప్తున్న స్టోరీ ఏమిటి? ఇవి ఇస్తున్న ఈ మెసేజ్ ఏమిటి? ఈరాన్తో పాటు ఇజ్రాయెల్ కూడా పోతుందా? ఇప్పుడు ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఈయనేమంటాడు? ఇది ఈరాన్కి అమెరికాకు మధ్య జరుగుతున్న యుద్ధము కాదండి, ఇజ్రాయెల్ వాళ్ళు మోటివేట్ చేశారు, మీకు అమెరికాను రెచ్చగొట్టారు, వీళ్ళు రెచ్చిపోయారు, ఇదే జరిగింది. మరి ఇజ్రాయెల్ ఎందుకు అమెరికాను రెచ్చగొట్టిందంటే ఒకే ఒక వ్యక్తి, జరీడ్ కుష్నెర్, అంటే ట్రంప్ గారి అల్లుడు. మీకు ట్రంప్ అధికారంలోకి రావడము ఇదే ప్రామిస్, గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ అనేది మనము చెయ్యాలి. సో ఇప్పుడు అల్లుడు చెప్పాడు కాబట్టి ఒక దేశము మీదే, అంటే అమెరికాను బలి పశువు చేస్తున్న ట్రంప్ అంటే ఎన్ని త్యాగాలైనా పర్వాలేదు, అమెరికా ఇజ్రాయెల్ కోసం నిలబడుతుంది, ఇజ్రాయెల్ తన గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్టును నిజము చేసుకుంటుంది. అంటే మీకు యూదుల బైబిల్ ప్రకారం చూశారు అనుకోండి, జూయిష్ బైబిల్, అందులో వాళ్ళు ఏమంటారు? ఈ జార్డాన్ రివర్ నుంచి మెడిటరేనియన్ సీ వరకు కూడా గ్రేటర్ ఇజ్రాయెల్ టెరిటరీ, ఇజ్రాయెల్ కోసమే ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో దేశాలు ఉండొచ్చు, మాకు సంబంధం లేదు, అవన్నీ కూడా ఇజ్రాయెల్ యొక్క టెరిటరీ. ఎందుకు? మా బైబిల్లో రాసి ఉంది. సో ఇప్పుడు బైబిల్లో రాసేశారు కాబట్టి చేసే తీరాలి, వేరే మార్గమే లేదు. బాగుందా? సో ఇప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా పాలిస్తీనియా వికెట్ పడిపోతుంది, తరువాత జార్డాన్ అంటారు, లెబనాన్ అంటారు, సౌదీ అరేబియా అంటారు, అలాగే ఈజిప్ట్ అంటారు. ఇలాగ వరుసగా ఈ దేశాలంతా కూడా, అంటే మీకు జార్డాన్ రివర్ నుంచి మెడిటరేనియన్ రివర్, ఇక్కడ ఎక్కడ ఏ దేశము ఉన్నా, ఏ ప్రాంతము ఉన్నా ఇజ్రాయెల్కి చెందినదే. మరి దీన్ని ఆపే ఒకే ఒక దేశము ఈరాన్. ఈరాన్ ఇందులోకి రారు, ఈ టెరిటోరియల్ వార్లోకి రారు. కాబట్టి ఈరాన్ని వేసేస్తే ఈ దేశాలంతా కూడా లొంగిపోతారు. ఆటోమేటిక్గా మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలంతా కూడా ఇక ఇజ్రాయెల్ యొక్క బానిసలే. ఇది బైబిల్ ప్రకారం జరుగుతున్న వ్యవహారం, పవిత్ర గ్రంథములోనే ఇది రాసి ఉంది. అలాంటప్పుడు ఈ దేశాలను పొందే అధికారము మాకు ఇవ్వబడి ఉంది. కాబట్టి దండయాత్ర అనేది మేము చేసే తీరతాము. ప్రపంచంలో ఎవరు చెప్పినా కూడా బెంజమిన్ నెతన్యాహు ఆగనే ఆగడు. కాబట్టి ఈరాన్ యొక్క పతనము అనేది మాకు ముఖ్యము. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఈరాన్ తిరగబడడం, అమెరికా మీదే తిరగబడడం. ఇవాళ ఇజ్రాయెల్, నేను పోయానంటే ఇజ్రాయెల్ కూడా పోతుందండి. ఇజ్రాయెల్ వెళ్ళి ఈరాన్ మీద ఒక అణు అస్త్రము విసిరితే ఈరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అదే చేస్తుంది. దీనంతా సూచించడానికే ఈ రేవెన్స్ వందల సంఖ్యలో టెల్ అవీవ్ వద్ద ఎగురుతున్నాయా? మీకు ఆకాశం అంతా కూడా నల్ల రంగులో ఉంది కదా, పెను ప్రమాదాన్ని ఇజ్రాయెల్ చూడబోతుందా? వాళ్ళ డూమ్స్ డే చేరువలోనే ఉందా? ఈరాన్ అయిపోవచ్చు, ఈరాన్తో పాటు ఇజ్రాయెల్ కూడా అయిపోవచ్చు. అప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఇంత పెద్ద త్యాగము చేసి వేల కోట్లు ఖర్చు పెట్టి ఆఖరికి ఇరు దేశాలు కూడా బూడిద అయిపోవడము, దానిని మనం అందరము చూస్తామా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.